నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉద్యమంలో పాల్గొన్న తొలి వ్యక్తిని తానేనన్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. రాజధాని రైతులపై వైసీపీ పాలకులు అరాచకంగా వ్యవహరించారని, రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని విమర్శ. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారని ట్వీట్ చేసిన వైసీపీ. విజయవాడ కోర్టులో మంగళవారం పోసానికి బెయిల్ మంజూరు. మిగతా కేసులో బిఎన్ఎస్ చట్టం కింద 350 సెక్షన్ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశం. అన్ని కేసుల రిలీఫ్ కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం. ఉద్యమంలో పాల్గొన్న తొలి వ్యక్తిని తానేనని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసెంబ్లీలో అన్నారు. మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు 34,000 ఎకరాల భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారన్నారు. రాజధాని రైతులపై వైసీపీ పాలకులు అరాచకంగా వ్యవహరించారని, రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని అన్నారు. తెలంగాణకి క్యాపిటల్ గాను ఇక్కడ తీసుకొచ్చే క్యాపిటల్ ని ఒక ప్రొసీజర్ చెప్పారు. పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినాక శివరామకృష్ణ కమిటీని ఒక సూచనప్రాయంగా తీసుకోవాలి, కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషనే ఫైనల్ అని. అందులో కూడా ఏ క్యాపిటల్ అనేది కూడా చాలా క్లియర్ గా ఉన్నది. ఆ పరిస్థితుల్లో అప్పటికున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌన్సిల్ రెండిట్లో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. యునానిమస్ గా ఈ క్యాపిటల్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అసలు ఈ క్యాపిటల్ గురించి మాట్లాడే ముందు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకానికి మనం డెఫినెట్ గా ఎవరు బాధ్యులు, ప్రభుత్వంలో ఒకవేళ ఏదైనా చేయాలి అనంటే, ఒక చట్టాన్ని మార్చాలన్నా ఏదైనా పని చేయాలంటే మొట్టమొదటిసారిగా లీగల్ క్లియరెన్స్ కావాలి. లీగల్ క్లియరెన్స్ అది ఎవరిచ్చారు? ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలి. ఆ తర్వాత కేబినెట్ కి ఎవరు పెట్టారు? ఆ తర్వాత విచ్చలవిడిగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లాయర్స్ కి. నేను ఎమోషనల్ గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే, అమరావతి రైతుల ఆర్తనాదాలు ఎన్నో విని నేను కూడా 5 సంవత్సరాలు కోర్టుల వెంబడి తిరిగి అనేక లాయర్లతో కలిసి అనేక న్యాయమూర్తులకి మనం వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఘోరం నేరం జరుగుతూ ఉంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ వ్యవహారం అనేది మన భారతదేశంలో గత 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 3 పంటలు వచ్చే ల్యాండ్ ని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న క్రెడిబిలిటీతో, గౌరవంతో, నమ్మకంతో రైతులందరూ కూడా ముందుకొచ్చి ఆ రోజున ఇవ్వడం జరిగింది. 33,000 ఎకరాలంటే సామాన్యం కాదు. ఈ సందర్భంగా పోరాడేటప్పుడు ఒక అంగళం కూడా చట్టం ప్రకారం దీన్ని ఎవరు కదిలించలేరని చెప్పి ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తిగా నేనే ఉన్నాను అధ్యక్ష. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని వైసీపీ ట్వీట్ చేసింది. మొండి ధైర్యంతో ఎదురు నిలిచి ప్రజాబలంతో గెలిచి ఇప్పుడు ప్రజా గొంతుకై నినాదిస్తున్న వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లైంది. ఈ సందర్భంగా పోస్టర్ ను వైసీపీ పంచుకుంది. అటు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. రాజంపేట నజరాపేట కోర్టుల పోసానికి ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసింది. ఈ క్రమంలో విజయవాడ కోర్టులో మంగళవారం పోసానికి బెయిల్ మంజూరైంది. మిగతా కేసులో బిఎన్ఎస్ చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు హైకోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పోసానికి ఉన్నారు. అన్ని కేసులు రిలీఫ్ కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని అన్నారు. లా అండ్ ఆర్డర్ డిమాండ్స్ పెట్టి రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు. వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వం దిశ గడిచిన 5 సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి, అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా దిశ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. అయితే ఓ సంఘటనలు చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే, డ్రగ్స్ విపరీతంగా రాగడం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి, నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. ఆటనగర వాసులు నిద్ర లేకుండా చేసిన జీవో నెంబర్ 5 మరియు 6లు నిలుపు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈల ఇండస్ట్రీస్ అసోసియేషన్ విజయవాడ సభ్యులు అన్నారు. మంగళవారం ఆటోనగర్లోని అసోసియేషన్ విజయవాడ ఆటో క్లస్టర్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ ఈఆర్ మల్లె నారాయణ ప్రసాద్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జీవో నెంబర్ 41 తెచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎంపీ శివనాథ్ కు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. 50 సంవత్సరాల క్రితం ఏపీ ఐఐసి వారి నుండి అప్పట్లో మార్కెట్ రేట్ కంటే ఎక్కువ వెచ్చించి ఆటోనగర్ లో పరిశ్రమల కోసం భూములను కొనుక్కొని గొప్పగా అభివృద్ధిని తీసుకొని రావటానికి ఆటోనగర్ వాసులు కృషి చేసి ఆసియాలోని గొప్ప ఆటోనగర్ గా పేరు తెచ్చిన ఘనత మన ఆటోనగర్ని అన్నారు. కోఆర్డినేట్ గ్రూప్ పాలసీ పేరుతో గత ప్రభుత్వం జీవో నెంబర్ 5 మరియు 6లు అమలులోకి తీసుకొచ్చారన్నారు. ఆటోనగర్ చుట్టూ పట్టణం అభివృద్ధి అయినందున ఫ్లాట్లను మార్కెట్ విలువలో 50% ఇంపాక్ట్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు చెల్లించి కమర్షియల్ గా మార్చుకోమని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. 50% కట్టి కమర్షియల్ చేసుకోవాలని చెప్పటం, దీనికి ల్యాండ్ కన్వెన్షన్ ఛార్జీలు ఎక్స్ట్రా దారుణమని అన్నారు. మోయలేని భారమని, ఇక్కడ అందరూ చిన్న మోటార్ మెకానికలు, చిన్న పరిశ్రమలు ఉన్నందున జీవోను నిలుపుదల చేయమని, ఇది పారిశ్రామిక అభివృద్ధికి నిరోధము కాగలదని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరటమైందని అన్నారు. పరిశ్రమలు వేరే చోటికి తరలించి కొనసాగటము దుర్లభమని, పరిశ్రమలు కాయలా పడిపోతాయని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ ఆటోనగర్ చిన్న కార్మికులు ఉండే ఆటోనగర్ స్వయం కృషితో ఎదిగింది. సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల రెవెన్యూ ఇస్తున్నామని అన్నారు. ఎన్నో ఆటపోటులను తట్టుకొని ఇప్పుడే నిలదొక్కునే సమయంలో ఖాళీ చేయమని చెప్పారని అన్నారు. ఆటోనగర్ తో ఈ ఏరియల్ వారందరికీ అనుబంధం ఉందని అన్నారు. ప్రభుత్వం వినని క్రమంలో హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు వారు యథాస్థితికి కొనసాగించాలని, ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు ఇంపాక్ట్ ఫీజు కోఆర్డినేట్ పాలసీ కానీ ఇంప్లిమెంట్ చేయవద్దని తెలిపారని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి పారిశ్రామిక ప్రగతికి జీవో 41 తీసుకొచ్చారని, అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 5 మరియు 6 జీవోలను రద్దు చేస్తారని తెలిపారు. అలాగే ఓపెన్ ల్యాండ్, వీకెండ్ ల్యాండ్ ట్యాక్సులు, సెట్ బ్యాక్ ట్యాక్సులను 100% నుండి 1600% పెంచిందని, ఆ ట్యాక్సులపై కూడా ప్రభుత్వం చర్చలు జరిపామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న ఆటోనగర్ కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈఏ గౌరవ అధ్యక్షులు బాయిన వెంకట్రావు, ఏపీ ఎంఎస్ఎంఈ
ఐఏ జనరల్ సెక్రటరీ ఎంఎస్ రామచంద్ర, టీవీ నాగేశ్వర, IVEMA కార్యదర్శి దుర్గాప్రసాద్, చైర్మన్ ఏపీ IASC ఐలా వినోద్ కుమార్, చైర్మన్ JRT టాటా ఐలా, మాజీ కార్యదర్శి MSME IAE రమేష్ బాబు, బాబు సాంబశివరావు, వైమూర్తి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం జియో నెంబర్ 5, 6 అనేటువంటి 2 పాలసీలని ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ కోసం ఈ 2 జీవోల్ని విడుదల చేశారు. ఆ 2 జీవోల్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, జియో నెంబర్ 5 వచ్చేసి ఆటో నగర్స్లో స్పెసిఫిక్గా ఏదైతే డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో, విజయవాడ ఆటో నగర్ కానివ్వండి, అలాగే వైజాగ్ ఆటో నగర్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇలా కొన్ని సెలెక్టెడ్ ఆటో నగర్స్ మరి చుట్టుపక్కల అర్బనైజేషన్ జరిగి డెవలప్ అయినటువంటి ఏరియాస్ని ఈ కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీలో ఇంపాక్ట్ ఫీజు 50% కట్టి కమర్షియల్ కన్వర్ట్ చేసుకోవాలని చెప్పినటువంటి ఒక జియో జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ వాల్యూలో 50% కట్టి న్యాచురల్గా అర్బనైజేషన్ వచ్చినటువంటి ఏరియాని మరి 60 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ల్యాండ్కి 50% కట్టి మరి కమర్షియల్గా మార్చుకోవటం చాలా బాధాకరమైన విషయం, చాలా భారమైన విషయం కూడా. అలాగే జియో నెంబర్ 6 ఏం చెప్తుందంటే, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, APIC ఫామ్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, స్టాండ్ అలోన్ ఇండస్ట్రీస్, ఈ APIC ఫామ్ చేసిన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్లస్ ఆటో నగర్స్కి కూడా ఇంపాక్ట్ 50% ప్లస్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అది యాజ్ యూజువల్గా మళ్ళీ ఎడిషనల్. అలాగే స్టాండ్ అలోన్ ఇండస్ట్రీస్, ఎవరైనా భూమి కొనుక్కొని ల్యాండ్ కన్వర్ట్ చేసి ఇండస్ట్రీ కట్టుకున్నటువంటి వాటిని స్టాండ్ అలోన్ ఇండస్ట్రీస్ అంటారు. ఆ స్టాండ్ అలోన్ ఇండస్ట్రీస్ సిక్ అయినా, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ 5 and 6 జీవోస్ని అబియన్స్లో పెట్టి పారిశ్రామిక ప్రగతి కోసం కంఫర్ట్ క్రియేట్ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కానీ, నూతన పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి కానీ, ఉన్న పరిశ్రమల స్థిరీకరణకు కానీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని రుజువు చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా లోకల్ ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు, మరియు APIC చైర్మన్ మంత్రి రామరాజు గారు, అలాగే సెక్రటరీ గారు యువరాజ్ గారు, ఇతర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పరిశ్రమల శాఖ మంత్రి మార్చిలు అందరూ కూడా ఒక ముక్త కంఠంతో గత గవర్నమెంట్ చేసినటువంటి చర్య కరెక్ట్ కాదు, పారిశ్రామికీకరణ ఆగిపోతుంది, మనం మరలా వీళ్ళని ఉత్తేజపరచాలి, వీళ్ళందరికీ కూడా మనం ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి ఆ ప్రోత్సాహకాలతో పాటు మా ఎంపీ గారు అయితే చాలా పెద్ద బాధ్యత తీసుకొని చైర్మన్ గారిని పిలిపించి మీటింగ్ పెట్టి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేశారు. చాలా సంతోషం. దానివల్ల మాకు రిజల్ట్ వచ్చింది. సెక్రటరీ గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకెళ్లారు. ఇది కాక ఈ ఆటో నగరం పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం అన్ని రాష్ట్రంలో మొత్తం కూడా ఇంకొక సమస్య ఉంది. ఆ సమస్య కూడా ఈ గవర్నమెంట్ పరిష్కరించాలి. ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్లో సెట్ బ్యాక్స్ మీద ఉన్నటువంటి ట్యాక్సెస్ని 100% నుంచి 1600% వరకు వేయడం జరిగింది. అది కూడా ఇన్ డీటెయిల్డ్గా మేము డిస్కస్ చేసాము. ప్రాసెస్లో ఉందని చెప్పారు. అతి త్వరలోనే ఆజీవో కూడా ఇచ్చి ఈ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ గవర్నమెంట్ తోడ్పాటు చేస్తుందని, ఈ గవర్నమెంట్ ఈ సహాయ సహకారాలు ఎల్లవేళ మాకు ఉండాలని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తున్నాం. బాయన వెంకట్రావు, ఆనరీ ప్రెసిడెంట్. ఇలా చైర్మన్. ఈ కార్యక్రమం ఈ జీవోలు 5 and 6 జీవోల మీద గతంలో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతాం, మేమేమవుతామో, మేము 56 సంవత్సరాల క్రితం మా షాపులు కొనుక్కున్నవన్నీ ఏమి ఉచితంగా కానీ, ఊరికే కానీ, సబ్సిడీ కానీ ఇచ్చిన భూములు కాదు. ఏమి గజం మన దగ్గర నుంచి అప్పుడు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి 12 రూపాయలకు తీసుకొని 12,000 రూపాయలకు వాళ్ళు ఎకరం తీసుకొని మనకు 12 రూపాయలు గజం ఇచ్చి మనం సొంతంగా కొనుక్కున్న భూములు ఏంది. మరి అటువంటిప్పుడు దాన్ని మీ మీద బతుకుతుంటే మా మీద అంటే ఒక్కొక్క కుటుంబానికి 4-5 చొప్పున మా పిల్లల్ని ఫ్యామిలీ పెంచుకుంటూ బతుకుతూ రాష్ట్రానికి, దేశానికి ఎంతో ఆదాయం తీసుకొస్తూ అట్లా ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా దుర్మార్గమైన జీవం అని కక్షపూరితంగా కక్ష కట్టి రాష్ట్రంలో సుమారుగా 28 ఐలాస్ని
ఈ విధంగా నాశనం చేయాలని కంకణం కట్టుకుంటే దాన్ని మరి పాదయాత్రలో ప్రభుత్వం మారుతున్న ఉద్దేశంతో మేము లోకేష్ గారికి తీసుకెళ్ళటం, అప్పుడు గద్దె రామ్మోహన్ గారు, కేసీ చిన్ని గారు, మరి వాళ్ళిద్దరూ మేము వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీగా దీన్ని మేము రద్దు చేస్తామని చెప్పడం, మరి ఆ తర్వాత కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ, మళ్ళీ మా రామరాజు గారు బైలా చైర్మన్ గారు కానీ, అట్లాగే మా ఎంపీ గారు, అట్లాగే కొత్త నిశ్చయంతో ఏంటంటే దీన్ని ఏ విధంగానే జీవో అని మనం వైండప్ చేయించాలి అనే ఉద్దేశంతో, అట్లాగే లోకల్లో స్థానికంగా ఉన్న అసోసియేషన్లు మా ఆటో టెక్నీషియన్స్ అసోసియేషన్ కానీ, ఇట్లా ఐలా కానీ, ఇంకా వేరే అసోసియేషన్లు 24 అసోసియేషన్లు కూడా అంటే కంటిన్యూ నిద్ర లేకుండా కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఈ విషయంలో. మరి ఈ రోజున ప్రభుత్వం కూడా ఇదే విషయం ఆల్రెడీగా మేము జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డాక్టర్ ద్వారా ఇవన్నీ తెలియపరచడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషపడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే చేయడానికి అసోసియేషన్ వారు, మిగతా అసోసియేషన్ వారు కూడా ఎంతో కృషి చేసి కోర్టులో స్టే తెచ్చుకుంటే కానీ అందరూ కొంచెం మనశ్శాంతిగా ఉన్నారు. అట్లాగే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి దృష్టికి, అట్లాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళటం వలన మా ఎంపీ గారు కూడా దీన్ని ఈ 10-20 రోజుల్లో చాలా దీని మీద మీటింగ్ జరగటం, ట్యాక్స్ మీద 56 మీద వారు కూడా అందరితో వాళ్ళ ఆఫీసు పిలిపించి మరి చెప్పారు. రామరాజు గారు వచ్చారు, సెక్రటరీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళందరితో కూడా చేయించడం వల్లనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తలకు చాలా రిలీఫ్ కలిగించారు. 6 ఇవి ఇంప్లిమెంటేషన్కి అప్పటి ప్రభుత్వం జీవోలను తీసుకొచ్చింది. దానివలన అప్పటిదాకా ఉన్న పారిశ్రామిక ప్రగతి కుంటుపడటమే కాకుండా నూతనంగా వచ్చే పరిశ్రమలు కూడా రాకుండా అయిపోవడం జరిగింది. దానివలన మన విజయవాడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి దెబ్బతింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ జీవోల అమలుని నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అందరం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ ఇచ్చిన మినిట్స్ ను తక్షణమే అమలు చేయాలని ఏటీయూసీ నాయకులు సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఆప్కాస్ ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనను విరమించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ గత ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసిందని గుర్తు చేశారు. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. తమకు కావాల్సింది సత్కారాలు, గుర్తింపులు కాదని వేతనాలు పెంచి ప్రభుత్వ సెలవులు ఇస్తే కుటుంబాలతో సంతోషంగా ఉంటామన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుబ్బరాయుడు, ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన, కార్పొరేషన్లో నెలకొన్నటువంటి సమస్యలపైన రాజకీయ వేధింపులు వీటిని ఆపాలని చెప్పి తదితర డిమాండ్ల మీద, వాటితో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించి గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి మినిట్స్ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మార్చి ఫిబ్రవరి 17 నుంచి దశల వారీ చేపడతా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం మున్సిపల్ కార్మికుల సమస్యలపైన దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ఏడాది కాలంగా ఆప్కస్లో రిటైర్మెంట్ అయిన వారి కార్మికుల స్థానంలో కావచ్చు, లేదా మరణించినటువంటి కార్మికుల స్థానంలో కానీ ఎటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి జరగకపోవడం మూలంగా పనిభారం అనేటువంటిది ఉన్న కార్మికుల పైన పడింది. జనగణన 14 ఏళ్లుగా లేకపోవడం మూలంగా ఇవాళ పట్టణాలు, నగరాలు విస్తరించాయి, జనాభా పెరిగింది, చెత్త ఉత్పత్తులు ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి. ఉన్న కార్మికులపైనే విపరీతమైనటువంటి శ్రమదోపిడి జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర పురపాలక శాఖ సహాయ మంత్రి ఇవాళ ప్రకటన చేశారు. రాష్ట్రానికి 4 మున్సిపల్ స్మార్ట్ సిటీలకు గాను 1942 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ప్రకటించడం జరిగింది. అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖ కావచ్చు, కాకినాడ కావచ్చు. ఈ స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రధానమైనటువంటి క్లీన్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, లేదా ఇంజనీరింగ్, వాటర్ సెక్షన్ తదితర రంగాల కార్మికులకు కావచ్చు, ఇసుమంతా కూడా నయా పైసా కూడా ఇవాళ వాటి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు. పెట్టుబడిదారులకేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీని గౌరవ సలహాదారులుగా కూడా ప్రకటించింది ఇవాళ పత్రికల్లో చూస్తే. మరి పెట్టుబడిదారులు రావాలంటే స్మార్ట్ సిటీలు కానీ, క్లీన్ సిటీలుగా ఉంచేటువంటి పారిశుద్ధ్య బాధ్యత తీసుకునేటువంటి మున్సిపల్ కార్మికుల సామాజిక భద్రత మీద, పర్మనెంట్ అంశాల మీద ఎందుకు చోద్యం చూస్తూ ఉందని చెప్పేసి మేము ఇవాళ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మాకు మహిళా దినోత్సవం రోజు, లేకపోతే
ఆగస్టు 15తో జనవరి 26వ తారీఖులో మాకు మీ సన్మానాలు మీ రివార్డులు మాకు వద్దు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. భవన నిర్మాణ సంబంధిత జీవోలపై సిబ్బందికి మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. విజయవాడ నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్ ఈ కార్యక్రమంలో భవన నిర్మాణాలకు సంబంధించిన జీవోలపై స్పందించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల బిల్డర్ల వ్యాపారస్తులకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగం కల్పించిన సౌకర్యాలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ప్లాన్లు దరఖాస్తు చేసుకున్న ప్రక్రియ వంటి విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజమహేంద్రవరం శ్రీనివాసులు, డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాష్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, మోహన బాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గిరి, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సులభతర వాణిజ్య కాంప్లెక్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం కాంప్లెక్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించిన సిఎస్ కేంద్ర కేబినెట్ సెక్రటరీకి చెందిన రాష్ట్రానికి నోడల్ అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేట్ వందన గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.
చేసిన సమయంలో ఇచ్చిన ఒప్పందాలను అమలు చేయాలని సమగ్ర శిక్షణ, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు కళ్యాణి డిమాండ్ చేశారు. ప్రజాగలం యేతరులో మంత్రి లోకేష్ తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష విజయవాడ ధర్నా చౌక్లో జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని నినాదించారు. అనంతరం కళ్యాణి మాట్లాడుతూ ప్రజాగళం యాత్రలో మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సమస్యలను వివరించగా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖలో ఎంతో కీలక పాత్ర పోషించేది తామేనని, ప్రభుత్వం మా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. నా పేరు కళ్యాణి, మాది ప్రకాశం జిల్లా. ఈరోజు సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో ముఖ్య నాయకత్వంతో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 22 రోజులు సమగ్ర శిక్ష ఉద్యోగులు 25,000 మంది 22 రోజులు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. కానీ ఆ సమ్మె తాలూకు ఒప్పందాలు ఇచ్చారు, కానీ ఏవి అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువగళం పాదయాత్రలో మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మేము సమ్మె చేసేటప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. యువగళం పాదయాత్రలో నేను కూడా కలిసి అడగడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికి మేము ఈ 9 నెలల కాలంలో పలుమార్లు విద్యాశాఖ మంత్రివర్యులను కావచ్చు, అధికారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, ఎంతోమందిని కలిసినప్పటికీ కూడా మా మీద చిన్న కనికరం కూడా లేకుండా ఎటువంటి దృష్టి సారించలేదు. అందుకని ఈరోజు వారికి మా వేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ రోజైనా మా వేదనని, అంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు అతి తక్కువ జీతంతో విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కుటుంబ పోషణ చాలా భారంగా జరుగుతూ ఉంది. ఇచ్చేటటువంటి అరాకొర వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఈ అరాకొర ఇచ్చే వేతనాలు చెల్లించకపోగా ఇచ్చే వేతనాలతో కుటుంబ పోషణ కష్టమైపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యాశాఖలో ముఖ్య కీలక పాత్ర వహిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరికీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మన ముఖ్యమంత్రి వర్యులకి అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులకు కూడా తెలియజేస్తున్నాం. 28 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 6 ఎకరాల 67 గజాల స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని, ఆక్రమణకు గురైన స్థలాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని కబ్జాదారుల నుంచి స్థలాన్ని పరిరక్షించాలని ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్, కేపీ రావు సివిఆర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వాన్ని కోరారు. తరుణ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఆర్ సివిఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల బీఆర్పీఎస్ రోడ్లోని కళాశాల సంస్థలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో 6 ఎకరాల స్థలంలో కొంతమంది కబ్జా చేసి కట్టడాలను నిర్మించుకున్నారని, ఆ కట్టడాలను తొలగించాలని పూర్వ విద్యార్థుల దృష్టికి కళాశాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విషయాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన కళాశాల భూములను కొంతమంది స్వార్థపరుల ఆక్రమించుకోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన కళాశాల స్థలాన్ని కబ్జా చేసి కట్టడాలు నిర్మించుకున్నారని చెప్పారు. కళాశాలకు చెందిన భూములు ఆక్రమణలకు తొలగించి కళాశాలకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే పక్షంలో నగర ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సంవత్సరాలుగా ఎస్ఆర్ఎన్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఎంతోమంది మహనీయుల దాతృత్వంతో శ్రీ రాజా రంగయ్యప్పారావు చుండూరు వెంకటరెడ్డి గాల దాతృత్వంతో ఏర్పడినటువంటి కళాశాల 7 ఎకరాల 25 సెంట్లు అన్యాక్రాంతమైపోయి కబ్జాకోరుల్లో చిక్కుకొని విలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎస్ఆర్ఎన్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఉన్నటువంటి నేపథ్యంలో 2018 నుంచి కూడా 17 నుంచి
ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కామ్రేడ్ లంకా జానయ్య, అలాగే సిహెచ్ యుగంధర్ తదితరులు నాయకత్వం వహించి వైస్ ప్రెసిడెంట్గా ఆళ్ళ వేణు, అలాగే కోర్ కమిటీగా దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్, కేపీ రావు, చెరుకూరి కృష్ణకుమార్, మహమ్మద్ ఆజం, అనేక మంది పెద్దలు, ఇక్కడ నాంచీరయ్య జాయింట్ సెక్రటరీ, అనేక మంది పెద్దలు ఈ పూర్వపు విద్యార్థి నాయకులు ఈ స్థలం కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 1937లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీ రాజా రంగయ్యప్పారావు గారు, చుండూరు వెంకటరెడ్డి వారు ఒక మహోన్నత ఆశయంతో అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక బంగారు భవితను అందించడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళాశాలకు ఇచ్చినటువంటి ఈ 7 ఎకరాల 25 సెంట్ల భూమి అన్యాక్రాంతం అవుతూ ఉన్నది. కానీ ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుందో, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక వెపన్ కాబట్టి దాన్ని ఆయుధంగా తీసుకొని పిల్లలందరికీ కూడా బంగారు భవిష్యత్తును అందించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఏ మంచి ఉద్దేశ్యంతో, ఏ సమున్నత ఆశయంతో శ్రీ రాజా రంగయ్యప్పరావు గారు ఈ యొక్క కళాశాలకు ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారో ఆ స్థలము ఆ కళాశాలకు మాత్రమే చెందాలి. 88 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ రాజా రంగయ్యప్పారావు చుండూరు వెంకటరెడ్డిల ప్రభుత్వ కళాశాల ఈరోజు 7 ఎకరాల 25 సెంట్ల స్థలం కోసం గత 8 సంవత్సరాలుగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఈ చరిత్ర కలిగినటువంటి కళాశాలకి సంబంధించి ఇప్పుడే ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి గారు చెప్పారు. అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ రావడంలో చాలా పెద్ద ఎత్తున ఈ కళాశాలకు ఒక చరిత్ర ఉన్నదని చెప్పి రాజావారు ఏ ఉద్దేశం కోసమైతే ఈ కళాశాల స్థలాన్ని కొని కళాశాల యాజమాన్యాన్ని ఇచ్చేశారో ఆ ఆశయం కోసం పూర్వ విద్యార్థులుగా మేము అహర్నిశలు దీనికోసం పోరాడతాము. అదేవిధంగా అన్ని రకాల ప్రజా సంఘాలు, ప్రజా రాజకీయ పార్టీలు అన్ని పక్షాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ స్థలం సాధించడం కోసం అన్ని రకాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ స్టాఫ్ను కానీ పూర్వ విద్యార్థులను అందరినీ కలుపుకొని ప్రస్తుత విద్యార్థులను కూడా కలుపుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. ప్రయత్నంలో ఉన్నాము. ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లంని CCLR దగ్గరికి వెళ్తుంది. అక్కడ ప్రభుత్వం సహకరించి ఈ స్థలాన్ని వెనక్కిప్పించాలి కాబట్టి కోర్టులో మేము స్టే వెకేట్ చేయడమే మా ప్రథమ ధ్యేయం. దానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి మా ప్రార్థన. థ్యాంక్ యూ. వార్తలు ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ఉద్యమంలో పాల్గొన్న తొలి వ్యక్తిని తానేనన్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. రాజధాని రైతులపై వైసీపీ పాలకులు అరాచకంగా వ్యవహరించారని, రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని విమర్శ. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారని ట్వీట్ చేసిన వైసీపీ. విజయవాడ కోట్ల మంగళవారం పోస్తానికి బెయిల్ మంజూరు. మిగతా కేసులో బిఎన్ఎస్ చట్టం కింద 350 సెక్షన్ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశం. అన్ని కేసుల రిలీఫ్ కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మాత్రం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.